శ్రీ బండి సంజయ్ 10th చదివే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయంగా 20,000 సైకిళ్లను కొనుగోలు చేసి దశల వారీగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో కరీంనగర్ టౌన్లోని ప్రభుత్వ పాఠశాలలో 10th చదివే విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు సైకిళ్లపై జై బండి సంజన్న నినాదాలతో స్టేడియం నుంచి ప్రతిమా చౌరస్తా వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ స్ఫూర్తితో విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ సైకిళ్లు త్వరలో మోదీ కిట్స్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తాను కూడా పేదరికం నుంచి ఎదిగిన వ్యక్తినని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. సైకిళ్లు కార్పొరేట్ సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. నెల రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు సైకిళ్లు పంపిణీ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి, ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే మనం సైకిల్ ఇస్తున్నాం. మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు. మీ అందరు కూడా ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్, మంచి బ్యాగు, దాంతో పాటు నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం.